నమస్కారం. ఇంటర్లింక్ కాయిన్ ఈ పేరు వినగానే మనసులో బోలెడన్ని ప్రశ్నలు, సోషల్ మీడియాలో ఏమో రకరకాల వార్తలు. అంతా గందరగోళంగా ఉంది కదా. అసలు నిజమేంటి? ఈ విశ్లేషణను చివరిదాకా చూస్తే 2026 అప్డేట్తో సహా మీకు పూర్తి క్లారిటీ వస్తుంది. సరే, ఇక ఆలస్యం చేయకుండా అందర్నీ ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న ఆ 3 ప్రశ్నలతోనే ఈ విషయం మొదలుపెడదాం. మొదటి ప్రశ్న, అసలు ఇదే అందరినీ తెగ ఊపేస్తోంది. ఇంటర్లింక్ కాయిన్ విలువ $2లకు ఫిక్స్ అయిపోయిందా? ఇది నిజమేనా, లేకపోతే కేవలం ప్రచారమా? దీని వెనకున్న అసలు కథేంటో చూద్దాం. ఇక రెండోది, బహుశా ఇదే అందరికి చాలా ముఖ్యమైన ప్రశ్న. మనం ఇంత కష్టపడి మైన్ చేసిన కాయిన్స్ మన చేతికి ఎప్పుడొస్తాయి? ఆ విత్డ్రా బటన్ ఎప్పుడు పనిచేస్తుంది? చివరిగా అసలైన లెక్క, మన దగ్గరున్న వేల కొద్దీ ఐటీఎల్ కాయిన్స్, అవి అసలు కాయిన్ అయిన ఐటీడీగా మారితే మనకి ఎన్నొస్తాయి? ఈ 3 ప్రశ్నలకు అఫీషియల్ సమాధానాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి, మనకున్న అన్ని ప్రశ్నలకు సమాధానం ఈ ఒక్క లెక్కలోనే దాగియుంది. ఐటీఎల్ఈజీ నుంచి ఐటీఎల్కి మారే ఈ కన్వర్షన్ ప్రాసెస్ని మనం కరెక్ట్గా అర్థం చేసుకుంటే చాలు, మిగతా అన్ని డౌట్స్ అవే క్లియర్ అయిపోతాయి. అందుకే ఇది అన్నిటికన్నా ముఖ్యం. అయితే ముందుగా మనం ఒక విషయం చాలా స్పష్టంగా తెలుసుకోవాలి. ఇప్పుడు మన దగ్గర మైనింగ్లో వస్తున్నది ఐటీఎల్జీ కాయిన్స్ అన్నమాట. ఇవి ఇంకా ఫైనల్ కాయిన్స్ కాదు, కేవలం ప్రీ స్టేజ్, అంటే ఒక ప్రారంభ దశలో ఉన్న కాయిన్స్ మాత్రమే. మన దగ్గరున్న ఈ ఐటీఎల్జీ కాయిన్స్ అస్సలు కాయిన్స్ అయిన ఐటీఎల్గా మారాలంటే ఈ ప్రయాణంలో 2 ముఖ్యమైన స్టెప్స్ ఉన్నాయి. మొదటిది స్టేకింగ్ ప్రాసెస్. ఈ దశ పూర్తయిన తరువాతే అస్సలైన కన్వర్షన్ మొదలవుతుంది. ఇప్పుడు అసలు మ్యాటర్కే వద్దాం. అఫీషియల్ అప్డేట్స్ ప్రకారం అసలు కన్వర్షన్ రేషియో ఈ నంబర్ మీద ఆధారపడి ఉంటుంది. 0.05. అంటే ఒక ఐటీఎల్జీ కాయిన్ ఇస్తే 0.05 ఐటీఎల్ కాయిన్స్ వస్తాయన్నమాట. ఈ నంబర్ని బాగా గుర్తుపెట్టుకోండి. దీన్ని సింపుల్గా ఒక ఉదాహరణతో చూద్దాం. ఒకవేళ మీ దగ్గర ఒక 10,000 ఐటీఎల్జీ కాయిన్స్ ఉన్నాయా అనుకుందాం. దాన్ని సింపుల్గా 0.05తో మల్టిప్లై చేస్తే మీకు 500 ఐటీఎల్ కాయిన్స్ వస్తాయి. ఇది చాలా సింపుల్ లెక్క. మీ దగ్గర ఎన్ని ఉన్నాయో దాన్ని 0.05తో గుణించి చూసుకోండి, మీకే క్లారిటీ వస్తుంది. సరే, లెక్కైతే తెలిసింది. మరిప్పుడు అందరూ ఎదురుచూస్తున్న టాపిక్కి వద్దాం. ఈ కాయిన్ విలువ గురించి ఉన్న అపోహలేంటి, అసలు నిజాలేంటి? దీన్ని చాలా క్లియర్గా విడమర్చి చూద్దాం. సోషల్ మీడియాలో తెగ తిరుగుతున్న అపోహ ఏంటంటే కాయిన్ విలువ $2కి ఫిక్స్ అయిపోయిందని. కానీ అఫీషియల్గా ఉన్న వాస్తవం వేరేలా ఉంది. కాయిన్ విలువ అనేది $1 నుంచి $3 మధ్య మారుతూ ఉంటుంది. ఇది ఫిక్స్డ్ కాదు, ప్రాజెక్ట్లోకి పెద్ద కంపెనీలు ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాయి అనే దానిమీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ మనం అస్సలు మిస్ కాకూడని పాయింట్ ఒకటుంది. ఈ $1 నుంచి $3 విలువ అనేది ఫైనల్ కాయిన్ అయిన ఐటీఎల్ కాయిన్కి వర్తిస్తుంది, ప్రస్తుతం మన దగ్గరున్న ఐటీఎల్జీ కాయిన్కి కాదు. చాలామంది ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతున్నారు. గందరగోళమంతా ఇక్కడే మొదలవుతుంది. అయితే మరి పెద్ద పెద్ద కంపెనీలు ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నాయి? ఎందుకంటే వాళ్ళు మనలాగా సోషల్ మీడియా హైప్ని చూడట్లేదు. ఇంటర్లింక్డ్ ట్రెజరీలో అమెరికా, వియత్నాం లాంటి దేశాల్నుంచి ఇప్పటికీ 70 పెద్ద కంపెనీలు రిజిస్టర్ అయ్యాయి. వాళ్ళు దీన్ని ఒక ఫ్యూచర్ అసెట్గా, ఒక లాంగ్ టర్మ్ విజన్తో చూస్తున్నారు. ఇదే ప్రాజెక్ట్ మీద నమ్మకాన్ని పెంచుతోంది. ఓకే, ఇప్పుడు అందరి దృష్టి దీనిమీదే ఉంది. వెరిఫైడ్ కాయిన్స్ అసలు ఏంటివి? మన దగ్గరున్న కాయిన్స్కి వీటికి సంబంధమేంటి? ఇదిప్పుడెందుకింత ఇంపార్టెంట్ స్టేజ్ అయిందో చూద్దాం. వెరిఫైడ్ కాయిన్స్ అంటే పెద్ద కన్ఫ్యూజన్ ఏమీ లేదండి. మన హెచ్సిఎస్ అంటే హ్యూమన్ కాంట్రిబ్యూషన్ స్కోర్ ఆధారంగా కన్ఫర్మ్ అయిన కాయిన్స్ అన్నమాట. ఇంకా సింపుల్గా చెప్పాలంటే మనం యాప్లో ఎంత యాక్టివ్గా ఉండి ఎంత ఎక్కువగా మైనింగ్ చేస్తే మన స్కోర్ అంతా బాగుంటుంది. మన యాక్టివిటీనే మన కాయిన్స్ విలువను నిర్ధారిస్తోంది. కంపెనీ వాళ్ల అఫీషియల్ పోస్టర్ ప్రకారం ఒక మంచి వార్త ఉంది. ప్రస్తుతం మైనింగ్ రేటు చాలా ఎక్కువగా ఉంది, బర్నింగ్ రేటేమో తక్కువగా ఉంది. దీనర్థమేంటంటే ఇప్పుడు మైనింగ్ చేయడానికి ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ అన్నమాట. ఈ స్టేజ్ని సరిగ్గా వాడుకోవాలి. మరి ఈ వెరిఫైడ్ ఐటీఎల్ కాయిన్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి? మనకు అందిన సమాచారం ప్రకారం ఫిబ్రవరి నెలాఖరులోగా రిలీజ్ అయ్యే అవకాశముంది. ఒఫీషియల్గా కూడా వాళ్ళు కమింగ్ సూన్ అని చాలా స్పష్టంగా చెప్పారు. ఇక ఫైనల్గా అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న అంశం విత్డ్రా. దీని గురించిన నిజానిజాలను సూటిగా స్పష్టంగా ఇప్పుడు తెలుసుకుందాం. ఒక్క ముక్కలు సూటిగా చెప్పాలంటే ఇప్పటివరకు విత్డ్రాల్ ఆప్షన్ లేదు.
అంతే. ఇది అఫీషియల్గా కన్ఫర్మ్ చేసిన విషయం. ఈ విషయంలో ఎలాంటి అపోహలకు తావివ్వదు. అంతమాత్రాన విత్డ్రా అస్సలు రాదా? వస్తుంది. కానీ దానికొక పద్ధతి, ఒక ప్రాసెస్ ఉంది. అన్నీ ఒకేసారి జరగవు. ముందు మన కాయిన్స్ వెరిఫై అవ్వాలి, తర్వాత అవి ఒక ఎక్స్చేంజ్లో లిస్ట్ కావాలి, ఆ తర్వాత బలమైన కమ్యూనిటీ బిల్డ్ అవ్వాలి. ఇవన్నీ అయ్యాక అప్పుడు దశలవారీగా అంటే 5%, 10% చొప్పున విత్డ్రా ఇస్తారు. ఇది ఎందుకంటే ప్రాజెక్ట్ విలువ ఒక్కసారిగా పడిపోకుండా కాపాడటానికి ఈ జాగ్రత్త. ఒక ముఖ్యమైన హెచ్చరిక. ఇప్పుడే విత్డ్రా చేసుకోవచ్చు అని ఎవరైనా చెప్తే అది 100% ఫేక్ న్యూస్. అలాంటి వార్తలను అస్సలు నమ్మకండి. కేవలం అఫీషియల్ ప్రకటనల కోసం మాత్రమే ఎదురుచూడండి. సరే, ఇదంతా ఇప్పటి పరిస్థితి. మరి భవిష్యత్తు సంగతేంటి? ఇంటర్లింక్ యొక్క 2026 విజన్ ఎలా ఉండబోతోంది? వాళ్ల నెక్స్ట్ స్టెప్స్ ఏంటి? భవిష్యత్తు వైపు చూస్తే ఇంటర్లింక్ వాళ్లు తమ అఫీషియల్ ఎక్స్ అకౌంట్లో న్యూ ఎరా 2026 అనే పేరుతో ఒక క్లియర్ విజన్ని ప్రకటించారు. ఇందులో వాళ్ల 2026 రోడ్ మ్యాప్, రాబోయే మైల్ స్టోన్స్, నెక్స్ట్ ప్లాన్స్ అన్నీ ఉన్నాయి. దీన్ని బట్టి ఇది కేవలం ఒక కాయిన్ మాత్రమే కాదు, ఒక లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్ అని మనకు అర్థమవుతోంది. కాబట్టి అసలు విషయం అర్థమైంది కదా? తొందరపడకుండా స్మార్ట్గా మైండ్ చేద్దాం. అందరం కలిసి ఎదుగుదాం. ఈ విశ్లేషణతో ఇంటర్లింక్ మీద మీకొక స్పష్టత వచ్చిందని ఆశిస్తున్నాను. అధికారిక సమాచారంతో తొందరపడకుండా నిర్ణయాలు తీసుకోవడమే తెలివైన పని. ఈ సమాచారం మీకు ఉపయోగపడితే ఈ ప్రయత్నాన్ని లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి నిజ నిర్ధారణ విశ్లేషణల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు అసలు ప్రశ్న, ఈ లాంగ్ టర్మ్ విజన్ చూశాక ఇంటర్లింక్ను ఒక స్పీడ్ మనీ అవకాశంగా చూస్తున్నారా, లేక ఒక భవిష్యత్తు పెట్టుబడిగా చూస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కమెంట్స్లో చెప్పండి. తదుపరి విశ్లేషణలో కలుద్దాం.